హలో గైస్, ఎలా ఉన్నారు? ఏ యాక్టర్కైనా ఒక మంచి బ్రేక్ కావాలి. ఒక్క బ్లాక్ బస్టర్ పడితే ఇంకా వెనక్కి చూడాల్సిన పని లేదు. కానీ అలాంటి ఒక పెద్ద హిట్ పడ్డాకే అసలైన కెరీర్ స్ట్రగుల్ స్టార్ట్ అవుతాయి. ఎందుకంటే నెక్స్ట్ చూస్ చేసుకునే ప్రతి సినిమా ఒక మెట్టు పైనే ఉంచాలి తప్ప డీగ్రేడ్ చేసే విధంగా ఉండకూడదు. విజయ్ దేవరకొండ ముద్దుగా కొండన్న గొప్ప యాక్టింగ్ పొటెన్షియల్ ఉన్న హీరో. కానీ రీసెంట్ టైమ్స్లో విజయ్ స్క్రిప్ట్ సెలెక్షన్ వల్ల అతని పొటెన్షియల్ని వేస్ట్ చేసుకుంటున్నాడని కామన్గా వినబడుతున్న ఒపీనియన్. అసలు ఎందుకు అలా అవుతుందో మాట్లాడుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు థ్యాంక్స్ టు ఆల్ అవర్ 125K సబ్స్క్రైబర్స్. ఇట్ ఈస్ గివింగ్ ఇస్ అ లాట్ ఆఫ్ ఎంకరేజ్మెంట్. ఛానల్కి కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసేయండి. సమరైజ్ చేయకుండా పాయింట్స్ వైజ్గా మాట్లాడుకుంటే చూసే మీకు చెప్పే నాకు ఒక క్లారిటీ ఉంటుంది. ఓకే దెన్ లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. నెంబర్ 1, ది రైజ్ అండ్ ఫ్లాట్స్ ఇన్ ఫిల్మోగ్రఫీ. నువ్విలా మూవీతో చిన్న క్యామియోలో వచ్చి ఎవడే సుబ్రహ్మణ్యంతో మంచి యాక్టర్గా పేరు తెచ్చుకున్నాడు విజయ్. పెళ్లి చూపుల సినిమాతో సాలిడ్ ఫౌండేషన్ సెట్ చేసుకున్నాడు అండ్ అర్జున్ రెడ్డితో సెన్సేషన్ క్రియేట్ చేశాడు. ఈ ఒక్క సినిమాతో విజయ్ కెరీర్ పీక్ స్టేజ్లోకి వెళ్ళిపోయింది. ఎంతలా అంటే ఎంతమంది రీమేక్ చేసినా విజయ్ యాక్టింగ్ స్టామినాని ఎవ్వరూ టచ్ కూడా చేయలేకపోయారు. ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు, అర్జున్ రెడ్డి మూవీ తర్వాత తనకు వచ్చిన కాల్స్ అండ్ మెసేజెస్కి ఫోన్ మొత్తం ఖరాబ్ అయిపోయిందని. ఆ రేంజ్లో ఉండింది మరి హైప్. అలా పీక్ స్టేజ్లో వెళ్తున్నప్పుడే గీతా గోవిందం లాంటి ఫ్యామిలీ ఎంటర్టైనర్ చేసి నేను అర్జున్ రెడ్డి లాంటి క్యారెక్టర్స్ మాత్రమే కాదు అన్ని రకాల రోల్స్ చేయగలనని ప్రూవ్ కూడా చేశాడు. ఇక అక్కడి నుండి తీసిన ప్రతి మూవీ ఏదో ఒక డిసప్పాయింట్మెంట్నే ఇస్తూ వస్తున్నాయి. అర్జున్ రెడ్డి షేడ్స్ ఇంకా మర్చిపోకముందే వరల్డ్ ఫేమస్ లవర్ లాంటి మూవీ తీశాడు. అసలు ఈ మూవీ స్క్రిప్ట్ స్టేజ్లోనే ఫ్లాప్. ఇంకా దీని గురించి ఒక సెపరేట్ వీడియోనే చేసాం, ఒక లుక్ వేసేయండి. మేకోవర్ మాస్టర్ పూరి గారు అండ్ విజయ్ లాంటి అగ్రెసివ్ యంగ్ యాక్టర్ అంటూ ఎన్నో ఎక్స్పెక్టేషన్స్తో వచ్చిన లైగర్ అవుట్ రైట్ రిజెక్టెడ్ బై ఆడియన్స్. అసలు ఇంత బేస్లెస్ స్క్రిప్ట్ని ఎలా ఓకే చేశాడు విజయ్ అని అందరికీ డౌట్ వచ్చేలా చేసింది ఈ సినిమా. స్క్రిప్ట్ పక్కన పెడితే తన క్యారెక్టరైజేషన్ కూడా టూ బ్యాడ్గా ఉంటుంది. ఖుషీ మూవీలో కూడా విజయ్ రోల్ తన యాక్టింగ్ క్యాపబిలిటీస్కి సెట్ అయ్యేలా అస్సలు లేదు. ఖుషీలో తన పర్ఫార్మెన్స్ చూసి మన కొండనైనా యాక్టింగ్ చేసేది అనిపించింది. స్టోరీలో కంటెంట్ పెద్దగా లేకపోవడం వల్ల సినిమా కూడా అంతంత మాత్రంగానే ఆడింది. ఇన్ని బ్యాక్లాష్లు వచ్చిన తర్వాత కూడా ఫ్యామిలీ స్టార్ లాంటి సినిమా ఓకే చేశాడు అండ్ ఇప్పటి వరకు వచ్చిన ప్రమోషనల్ కంటెంట్ కూడా ఎక్సైట్మెంట్గా అయితే అనిపించలేదు. విజయ్ పొటెన్షియల్కి తగినట్లుగా స్క్రిప్ట్స్ రావట్లేదా, లేదా విజయ్ సేఫ్గా ట్రై చేద్దాం అనుకుంటున్నాడా అనేది బిగ్ క్వశ్చన్. డెఫినెట్లీ రీసెంట్ మూవీస్ మాత్రం తన కెపాసిటీకి తగిన మూవీస్ అయితే కాదు. గౌతమ్ తిన్నూరుతో మూవీ ఈ బ్యారియర్ని బ్రేక్ చేస్తుందని ఆశిద్దాం. నెంబర్ 2, సేమ్ యాక్టింగ్ పోర్ట్రేయల్. ఏది ఏమైనా సరే సెర్టన్ ఎక్స్టెంట్ వరకు మాత్రమే చూస్తాం, తర్వాత అదే రిపీటెడ్గా ఉంటే మాత్రం ఎవరికైనా ఎక్సైటింగ్గా అనిపించదు. అర్జున్ రెడ్డి లాంటి కల్ట్ మూవీ తీసాక అసలు మళ్ళీ అలాంటి క్యారెక్టరైజేషన్ని రిపీట్ చేయకూడదు. ఒకవేళ చేసినా కూడా ప్రీవియస్ వాటికంటే బెస్ట్గా ఉండాలి. సాడ్లీ వరల్డ్ ఫేమస్ లవర్తో సేమ్ మ్యాజిక్ రిపీట్ చేయకపోగా విజయ్ ఇంకా అర్జున్ రెడ్డి హ్యాంగ్ ఓవర్లోనే ఉన్నాడేమో అనే డౌట్ కొట్టేసింది. లాంగ్ బియర్డ్, లవ్ ఫెయిల్యూర్ అన్నీ సేమ్, బట్ అర్జున్ రెడ్డిలో తన యాక్టింగ్ని ఎంత ఎంజాయ్ చేశామో అంతకు మించి డబుల్ డిసప్పాయింట్మెంట్ ఇచ్చింది. ఇదే మిస్టేక్ సేమ్ ఖుషీలో కూడా రిపీట్ అయింది. గీతా గోవిందంలో వీడి రోల్కి మంచి స్కోప్ ఉంది. క్యూట్ ఎక్స్ప్రెషన్స్తో సినిమాని అలా నిలబెట్టేశాడు. బట్ సాడ్లీ ఖుషీ మూవీతో అసలు యాక్టింగే లేదు. ఏదో ఫోర్స్ఫుల్గా మూవీ చేసినట్లు అండ్ అసలు మూవీ మీద ఇంట్రెస్టే లేనట్లు చేశాడు మూవీ. సేమ్ క్యారెక్టర్స్ని రిపీట్గా చేస్తే యాక్టింగ్ పొటెన్షియల్ని కరెక్ట్గా యూజ్ చేసేది ఎప్పుడు? ఇక నుంచైనా అవుట్ ఆఫ్ ద బాక్స్ కంటెంట్ ట్రై చేయడం వల్ల కొత్తదనాన్ని తీసుకురావచ్చేమో. అండ్ ఇలాంటి కంటెంట్ తనకు కొత్త ఏమి కాదు. నోటా అండ్ ట్యాక్సీ వాళ్ళ ఎక్సలెంట్ స్క్రిప్ట్స్ మూవీ బాక్స్ ఆఫీస్ నెంబర్స్ పక్కన పెడితే ఒక మంచి రిఫ్రెష్ ఫీలింగ్స్ ఇస్తాయి. డియర్ కామ్రేడ్ మూవీ అనుకున్న రేంజ్లో ఆడకపోయినా కూడా తన యాక్టింగ్కి వంకలు పెట్టేలా అస్సలు లేదు. నెంబర్ 3, అన్వాంటెడ్ యారగెన్స్, ఓవర్ ది టాప్ స్పీచెస్. విజయ్ అంటేనే కాంట్రవర్సీస్కి సినోనం. ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇదే నిజం. విజయ్ యాటిట్యూడ్లో ఎంత ట్రూత్ ఉన్నా కూడా బయటికి మాత్రం యారగెన్స్ లాగానే కనబడుతుంది. దానికి తోడు ప్రీ రిలీజ్ ఈవెంట్స్ అండ్ మూవీ ప్రమోషన్లో కూడా ఓవర్ ద టాప్ స్పీచెస్ కూడా నెగిటివ్ ఇంపాక్టే పడుతూ వస్తుంది. అర్జున్ రెడ్డి టైంలో ఈ యాటిట్యూడే ప్లస్ అయింది, బట్ లైగర్ టైంకి మొత్తం మారిపోయింది. దునియా షేక్ అవ్వాలి, మూవీ కలెక్షన్స్ 200తో స్టార్ట్ అవుతుంది, ఇలాంటి అన్వాంటెడ్ స్టేట్మెంట్స్. అది కూడా అసలు ఏ యాంగిల్లోని ఇంప్రెస్ చేయని సినిమాలకి. అంతెందుకు ఆడియన్స్లోనే కాదు సెలబ్రిటీస్లో కూడా విజయ్కి డిఫరెన్సెస్ ఉన్నాయి. అనసూయ అండ్ విజయ్ మధ్య ట్విట్టర్ లాంటి సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో జరిగే రచ్చ బెస్ట్ ఎగ్జాంపుల్. అనసూయ అమాయకురాలని కాదు కానీ ఇండస్ట్రీలో ఉంటున్నప్పుడు పబ్లిక్ ఫిగర్ అయినప్పుడు ఇలాంటి విషయాలు నెగిటివ్ ఇంపాక్ట్ చూపిస్తాయి అన్నది నిజం. ఇలాంటి నెగిటివ్ ఇంపాక్ట్ విషయాన్ని అవాయిడ్ చేస్తూ మంచి కంటెంట్తో వస్తే విజయ్ ఈజ్ అన్స్టాపబుల్. వాట్ ఆడియన్స్ ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ విజయ్? విజయ్ యాక్టింగ్ అండ్ ఫిజిక్కి కరెక్ట్ సెట్ అయ్యే రోల్స్ అంటే పక్కా వార్ బేస్డ్ ఫిల్మ్సే. లైగర్ రిలీజ్ ముందే పూరితో జనగణమన ఫిల్మ్ స్టార్ట్ చేశాడు. ఇది ఒక వార్ బేస్డ్ ఫిలిం అని కూడా ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు. లైగర్ రిజల్ట్తో ఈ ప్రాజెక్ట్కి బ్రేక్ పడింది. సుకుమార్తో మూవీ కూడా హోల్డ్లో ఉండిపోయింది. అసలు ఈ 2 మూవీస్ తీసుంటే వీడియోలో యాక్టర్ బయటకు వచ్చేవాడు. ఇవే కాదు, విజయ్కి మంచి గ్రే షేడ్స్ ఉన్న రోల్స్ కూడా బాగానే సెట్ అవుతాయి.
అండ్ కొండన్న బాక్స్ ఆఫీస్ స్టామినా ఏంటో లైగర్ డే 1 హిందీ నెంబర్సే చెప్తే ఆ రేంజ్ ఓపెనింగ్స్, అది కూడా నార్త్లో అంటే మామూలు విషయం కాదు. ఒక పర్ఫెక్ట్ కంటెంట్ మూవీ అండ్ తన యాక్టింగ్కి తగ్గట్లుగా బొమ్మ పడితే నార్త్ టు సౌత్ నిజంగానే థియేటర్ షేక్ అయితే. హోప్ హీ విల్ డూ మోర్ వెస్టర్న్ రోల్స్ ఇన్ ఫ్యూచర్. ఇవన్నీ పాయింట్అవుట్ చేస్తున్నాం అని కాదు, కానీ టీఎఫ్ఏలో విజయ్కి వన్ ఆఫ్ ద బిగ్ స్టార్స్ అనే స్టేటస్ ఆల్రెడీ వచ్చింది. మేం చెప్పడం ఏంటి, అతని సినిమాలు చేసే ప్రీ రిలీజ్ బిజినెస్ చెప్తే. సందీప్ రెడ్డి వంగ రీసెంట్గా ఇంటర్వ్యూలో కూడా చెప్పాడు విజయ్ ఈజ్ ఫినామినల్ యాక్టర్ అని. ఆ పొటెన్షియల్ని రీచ్ అయ్యేలా అప్కమింగ్ మూవీస్ ఉంటే చాలు. ఎత్తిన ప్రతి వేలు ముడుచుకుంటుంది, జారిన ప్రతి నోరు మూసుకుంటుంది. అదండి మరి ఇవాల్టి వీడియో. కొండని ఇంకా ఫ్యూచర్లో ఎలాంటి రోల్స్ చేయొచ్చో మీరు కూడా కామెంట్ చేసేయండి. మా ఈ అనాలిసిస్ మీకు కూడా అరే మేము కూడా ఎగ్జాక్ట్లీ సేమ్ ఇలానే అనుకున్నాం అని అనిపిస్తే లైక్ కొట్టి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మళ్ళీ వచ్చి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్, షైనింగ్ ఆఫ్ టీమ్ మూవీస్ ఫర్ యూ.